ట్రంప్ ఇప్పటికి రెండోసారి. ఒకసారి అప్పట్లో 2020 టైంలో దిగిపోయాడు. 2020 తర్వాత అతను మళ్ళీ 4 ఏళ్ళు బైడెన్ వచ్చాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ట్రంప్ వచ్చాడు. అక్కడ అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు అది ఇప్పుడు బిగిన్ చేసి ఇప్పుడు అధ్యక్షుడై మళ్ళీ ఓ 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అవ్వచ్చు. లేదంటే వరుసగా 2 సార్లు అవ్వచ్చు. లేదా ఒకసారి గ్యాప్ ఇచ్చవచ్చు. అంటే తన జీవితంలో 2 సార్లు మాత్రమే అధ్యక్షుడి అర్హత ఉండదు అక్కడ రాజ్యాంగం. అలా మార్చడానికి ఇదివరకైతే అట్లాగ లేదు, లిమిట్ ఉండేది కాదు. తర్వాత రాజ్యాంగాన్ని మార్చి సెట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్ 2 సార్లు అయిపోయాడు. అప్పుడు 20కి ముందు, తర్వాత ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళు ఉంటది ట్రంప్ పదవీ కాలం. ఈలోపు ఎంత పెంట చేస్తున్నాడో తెలుసు. మళ్ళీ మూడోసారి కూడా ఎన్నికవుతాడట. ఎట్లా అంటే రాజ్యాంగాన్ని సవరిస్తాడట. బట్ అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈయన ప్రాసెస్ ఇంకా ఏం బిగిన్ చేయలేదు. మేబీ వచ్చేడాది బిగిన్ చేయొచ్చు. ఈయన బిగిన్ చేసినా దాన్ని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ ఉంటుంది. అదంతా సెట్ అయ్యేటప్పటికి ఈయన టర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేవాడు ఎట్లాగా అనుమతించి డెమోక్రాట్స్ వస్తారు. కాబట్టి సాధ్యం కాదని కొంతమంది అంటుంటే, లేదు జ్యుడిషియరీలో ఇప్పుడు ట్రంప్ గ్రూప్ వచ్చేసింది కాబట్టి వేగంగానే క్లియర్ చేస్తారు, ఈయనకి మళ్ళీ అవకాశం ఉంటుంది అన్నటువంటి వర్గం మరొకటి చెప్తుంది. ట్రంప్ మరొకసారి ఎన్నికైతే మాత్రం అమెరికా శాంతం చరిత్రలో మిగిలిపోతుంది.